రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పయనం కానున్నారు. ఇక తొలి జాబితాలో 8 నుంచి 10 మంది పేర్లు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక తొలి జాబితా ఆశావుహల్లో అంతా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత గాంధీభవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. అయితే వస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల సంబంధించి ఒక తుది ఘట్టానికి చేరుకుందని చెప్పుకోవచ్చు అభ్యర్థుల ఎంపిక. అయితే ఈ రోజు జరిగే సమావేశంలో ఒక ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఒక తుది జాబితా విడుదల చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా, తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా జరిగేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాల సంబంధించినటువంటి అన్ని స్థానాలలో కూడా ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దాదాపుగా 100 మంది పేర్లకు పైగానే ఈ రోజు తీసుకున్నటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి సీఎం అంటే పిసిసి హోదాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మీటింగ్ కి హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే ఈ మీటింగ్ లో పాల్గొనడానికి ఏఐసిసి ఇన్ఛార్జ్లతో పాటు ఇక్కడ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కమిటీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ కేంద్ర ఎన్నికల భేటీలో పాల్గొనున్నట్టుగా తెలిసింది. అయితే ముఖ్యంగా ఏదైతే గాంధీ భవన్ ద్వారా దరఖాస్తు స్వీకరించిన విషయం మనకు తెలిసింది. అయితే ముఖ్యంగా 17 స్థానాలకు సంబంధించి దాదాపుగా 300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఒక్కొక్క స్థానం నుంచి కూడా చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్న విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పటికే ఇటు ఖర్గే టీం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి సమావేశంలో కావచ్చు, అంతేకాకుండా సిఇసి సమావేశంలో కావచ్చు, ఒక సమావేశం నిర్వహించి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 3 పేర్లను ఖరారు చేసినట్టుగా కూడా మనకు కొంత మేరకు సమాచారం అందింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 పేర్లను కూడా ఇప్పటికే అధిష్టానానికి పంపింది టీపీసీసీ. అయితే గతవారం జరిగినటువంటి సమావేశంలో అయితే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా కొంత మేరకు కొన్ని స్థానాల పైన ఏదైతే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థి అనేటువంటి చేవెళ్ల వేదికగా వంశీచంద్ర రెడ్డిని ప్రకటించినప్పటికీ మిగతా 16 స్థానాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయంతో కొంత మేరకు ఒక్కొక్క పేరును ఫైనల్ చేసి దాదాపు ఒక 8 నుంచి 9 మంది పేర్లను ఇప్పటికే లిస్టు ఫైనల్ చేసి ఢిల్లీ పంపిన విషయం తెలిసింది. అయితే ఆ స్థానాలు కాకుండా మిగతా ఉన్నటువంటి స్థానాలు కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల పైన ఉత్కంఠ వీడలేదు అని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల యొక్క సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కొన్ని స్థానాలకు సంబంధించి పేర్లను ఖరారు చేసి మాత్రం ఇప్పటికే లిస్ట్ అయితే ఫైనల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పిసిసి టీం స్క్రీనింగ్ కమిటీ కూడా ఢిల్లీకి పంపారు. అయితే ముఖ్యంగా అందులో ఏదైతే గత బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి చేవెళ్ల నుంచి వచ్చినటువంటి సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి గొంతు రామానికి టికెట్ ఫైనల్ చేసి యోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే కొంత మేరకు వ్యతిరేకత కూడా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు టికెట్లు అనౌన్స్ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతవరకు వ్యతిరేకత చూపుతున్నట్టుగా కూడా కొంత మేరకు ఇప్పుడు అధిష్టానానికి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఏకాభిప్రాయం వచ్చినటువంటి లిస్ట్ లో మాత్రం ఇటు చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డితో పాటు సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, అంతేకాకుండా పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీతో పాటు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. అయితే నల్గొండ నుంచి జానారెడ్డి సనయుడు, జానారెడ్డి ఇద్దరులో ఎవరిని కన్ఫర్మ్ చేస్తానని కొంత మేరకు ఇంకా కొలిక్కి రాలేదు. అంతేకాకుండా కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు అలాగే మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి ఉన్న విషయం మనకు తెలిసింది. అంతేకాకుండా నాగర్కర్ నుంచి మాత్రం ఇప్పటికీ ఇటు చారకొండ వెంకటేష్ తో పాటు సంపత్ కుమార్, అంతేకాకుండా మల్లు రవి కూడా పోటీలో ఉన్నారు. అయితే ఎవరికి వాళ్ళే పావులు కలుపుతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. నిన్న తాజాగా చారకొండ వెంకటేష్ కూడా సీఎం కలిసిన విషయం మనకు కొంత మేరకు సమాచారం అందింది. అయితే ఖచ్చితంగా నగర్ కర్నూలు టికెట్ నాకే ఇవ్వాలని చెప్పేసి మల్లు రవి తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దలైనటువంటి ఇటు ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని కలిసి కూడా ఖచ్చితంగా పార్లమెంట్ నాగర్కర్ పార్లమెంట్ టికెట్ నాకే ఇవ్వాలని చెప్పేసి కొంత మేరకు వాళ్ళు కోరినట్టుగా తెలుస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంతవరకు అయితే సస్పెన్స్ వీడలేదని చెప్పుకోవచ్చు. ఇటు వరంగల్ నుంచి కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. అక్కడ నుంచి దొమ్మాట సాంబయ్యతో పాటు స్టేషన్ కనుక నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉండగా ఇంకొకరు సన్న సత్యనారాయణ పేర్లు కూడా కొంత మేరకు అధిష్టానం దగ్గర 3 పేర్లు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. భువనగిరి నుంచి చూసినట్లయితే చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు
కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి ఒక టికెట్ ఆశిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా తీర్మార్ మల్లన్నతో పాటు ఇంకా కొంతమంది అభ్యర్థులు భువనగిరి బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హాట్ సీట్ గా ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్ నుంచి కూడా చాలా మంది సీనియర్ నేతలు అయితే పోటీ పడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అందులో ముఖ్యంగా ఇటు సీనియర్ నాయకుడైనటువంటి వి హనుమంతరావుతో పాటు ఇటు పొంగులేటి బ్రదర్ కూడా అక్కడ పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా అక్కడ పోటీలో ఉన్నారు. అంతేకాకుండా ఖమ్మం ఏదైతే సామాజిక వర్గమైనటువంటి కమ్మల సామాజిక వర్గం ఎక్కువగా అక్కడ ఓట్లున్న నేపథ్యంలో అక్కడ కమ్మలకి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా కొంతమేరకు ఇక్కడ ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకి కొంతమేరకు సమాచారం అందుతుంది. అయితే వీళ్ళందరూ పక్కన పెడితే ఖమ్మం నుంచి మాకు కూడా టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా పొత్తులో భాగంగా మేము కూడా ఒక స్థానం నుంచి పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పుడు సిపిఐ వాళ్ళు కూడా కోరుతున్నట్టుగా కూడా ఆల్రెడీ మనకు తెలిసింది. అయితే ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఇటు మెదక్ అభ్యర్థి అయితే మెదక్ నుంచి కూడా ఏదైతే మైనంపల్లి హనుమంతరావు 2 స్థానాల్లో ఏదో ఒకటి నాకు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా అందులో మల్కాజిరి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ 2 స్థానాల నుంచి ఏదో ఒకటి ఇటు మైనంపల్లికి కన్ఫర్మ్ చేస్తారనే యోచనలో కూడా కొంతమేరకు ఇంకా సస్పెన్స్ వీడలేదు. అయితే ఒకవేళ మెదక్ నుంచి నీలం మధు కూడా బరిలో ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అయితే మల్కాజ్గిరి నుంచి మాత్రం ఇటు ఏదైతే మైనంపల్లి హనుమంతరావుతో పాటు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే కంచర్లకు టికెట్ ఇస్తే మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుంది అన్నట్టు కూడా కొంతమేరకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి లిస్ట్ లో దాదాపు 5 మంది రెడ్డిలో ప్రకటించనున్నారు అని కూడా కొంతమేరకు సమాచారం అందుతుంది. ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు 17లో అందరికీ న్యాయం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి టీపీసీసీ అధిష్టానాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. అయితే మనం ఇందులో చూసినట్లయితే ఇటు సునీత మహేందర్ రెడ్డినే వంశీ కావచ్చు, జానారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, ప్రవీణ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు. మిగతా అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా ఇటు ఎస్సీ కేటగిరీలు చూడాలి, అంతేకాకుండా బీసీలకు కూడా ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే టీపీసీసీ కోరినట్టుగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఆదిలాబాద్ నుంచి కావచ్చు బలమైన అభ్యర్థులు లేనట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ నుంచి ఖచ్చితంగా ఆదివాసీలకే ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కొంతమేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి మాత్రం ఖచ్చితంగా బలమైన అభ్యర్థులు లేదని చెప్పేసి ఈ వేట మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనము గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే దరఖాస్తు చేసుకున్న వాళ్ళపైన కూడా ఖచ్చితంగా సునీల్ కల్గోట్ టీం సర్వేలు చేసింది. ఖచ్చితంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా కూడా ఖచ్చితంగా సర్వేల ఆధారంగా ఎవరికి టికెట్ ఇస్తే గెలుపొందుతారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టికెట్లు కేటాయించిన విషయం మనకు తెలిసింది. అయితే అదే తరహాలో పార్లమెంట్ సీట్లు కూడా ఖచ్చితంగా దాదాపు మెజారిటీ సీట్లే ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించే విషయంలో కూడా ఖచ్చితంగా సర్వేల ఆధారంగానే ప్రకటించనున్నారు అని కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా ఇటు ఫోన్ల ద్వారా కావచ్చు, డైరెక్ట్ డోర్ టు డోర్ కూడా సునీల్ కనుగోలు టీము ఖచ్చితంగా సర్వేలు చేస్తున్నారని చెప్పుకోవాలి. సర్వేల ద్వారా వచ్చినటువంటి లిస్ట్ కూడా ప్రస్తుతం అధిష్టానం దగ్గర ఉంది. అయితే ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా కమిటీ అనంతరం ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశం అనంతరం ఒక తుది జాబితా కొలికి వచ్చే అంశం అవకాశాలు ఉంటగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటు సర్వేలను ఖచ్చితంగా అన్నిటినీ బేస్ చేసుకొని ఇటు సామాజికంగా కావచ్చు అన్ని విషయాలను బేస్ చేసుకొని ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమందికి టికెట్స్ ఇస్తామని చెప్పి కూడా చివరి నిమిషంలో పేర్లను మార్చిన విషయం కూడా తెలిసింది. అయితే ఇవన్నిటిని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి ఇప్పటికే మనకు తెలిసిన విషయం. అయితే ఆశావాహులో మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఈ రోజు చివరికి ఎండ్ ఆఫ్ ది డే కావచ్చు, రేపు ఉదయం కావచ్చు తొలి జాబితా ప్రకటించే అవకాశాలు కూడా మనకు తెలుస్తుంది. అయితే భవిత, కాంగ్రెస్ కు మొదటి నుంచి కంచుకోటగా ఉన్నటువంటి నల్లగొండ లేదా ఖమ్మం స్థానాల్లో రాహుల్ గాంధీ బరిలో ఉన్నట్లుగా తెలుస్తుంది కదా. అంతా అనుకున్నట్లు జరిగితే రాహుల్ గాంధీ బరిలో నిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఏదైతే అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం కావచ్చు, ఇంతకు ముందుకే తెలంగాణలో మొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా గాంధీ కుటుంబానికి సోనియాని కలిసి కూడా ఖచ్చితంగా తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి విన్నవించుకున్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సోనియా గాంధీ ఇప్పటికే రాజ్యసభ సీట్ నుంచి రాజస్థాన్ నుంచి బరిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గాంధీ కుటుంబం నుంచి నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ అని చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ నుంచి అయితే ఖచ్చితంగా తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే టీపీసీసీ భావిస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా రాహుల్ గాంధీ వీళ్ళ నిర్ణయం మేరకు పోటీలో ఉంటే కనుక ఖచ్చితంగా ఇటు భువనగిరి, నల్గొండ, ఖమ్మం ఏ సీటు అనేది ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఈ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ తీసుకోవాలని చెప్పేసి ఇటు గాంధీ భవన్ వర్గాలు చెప్పినట్టు కనపడుతుంది. అయితే
రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని సభ వేదిక కూడా ఒకవేళ తెలంగాణలో గాంధీ కుటుంబం నుంచి ఏదైనా స్థానం నుంచి పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఏ అభ్యర్థులు కూడా పోటీ చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏకగ్రీవ తీర్మానంతో మనము గాంధీ కుటుంబాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పిన విషయం మనకు తెలిసింది. అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే కనుక అది ఖమ్మమ్మ, నల్గొండ, భువనగిరి ఏది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ వాళ్ళు బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా రాహుల్ గాంధీకే సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఏకగ్రీవంగా భారీ మెజారిటీతో ఎక్కడా లేని విధంగా భారీ మెజారిటీతో ఖచ్చితంగా ఆ సీట్లో గెలుపొందుతాము అని చెప్పేసి ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పిన పరిస్థితి మనం కనబడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ బబిత.